ఏంటిది? మన అల్లా ఒక్కటైనప్పుడు, ఇస్లాం ఒక్కటైనప్పుడు, ఖురాన్ ఒక్కటైనప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఒక్కలైనప్పుడు, మరి అంతా ఒక్కటైనప్పుడు ఎందుకు ఈ యొక్క మన మధ్య ఈ యొక్క వ్యత్యాసాలన్నీ కూడా? అంతేకాకుండా మరి ఈ యొక్క మస్జిదులకి మనం మరి రాకపోతే వాటి యొక్క పరిస్థితి ఏంటి? మరి అల్లా దగ్గర మనం ఏ విధంగా చేద్దాం? మస్జిద్ యొక్క హక్కులు ఏమున్నాయి? రహదారి యొక్క హక్కులు ఏమున్నాయి? మరియు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఒక ముస్లింకి ఇంకొక ముస్లింకి ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే ఇస్లా చేయటం. అంటే ఒక ముస్లింకి ఇంకో ముస్లిం సలాంకి ప్రతి సలాం చెప్పడం, మరియు వారికి ఇంకా అనేక విషయాలు తుమ్మితే జవాబు చెప్పడం, ఇంకా అనారోగ్యంలో ఉంటే కలవటం, దావత్కి పిలిస్తే అది ఇస్లాం పద్ధతిలో దావత్ అయితే వెళ్ళి అటెండ్ చేయటం, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్తే ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఈ యొక్క ప్రసంగం. అందుకోసమని అలానే ఈ యొక్క ఒకళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పు నుంచి ఆపాలి, మంచి వైపు పిలవాలి, అనారోగ్యంతో ఉంటే వెళ్ళి పరామర్శించాలి, వారికి సహాయం చేయాలి, జకాత్ ఇవ్వాలి, దాన ధర్మాలు చేయాలి, ఏదైనా సమస్యల్లో ఉంటే వారికి సహాయం చేయడం కోసం ప్రయత్నించాలి, మరి పెళ్ళిళ్ళు కాకపోతే వారికి పెళ్ళిళ్ళు కోసం వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి ఇంకా ఒక ముస్లింకి ఇంకో ముస్లిం పైన. అంతేకాకుండా సలాంని వ్యాప్తి చేయమని, నమాజ్ వ్యవస్థని ఖాయం చేయమని, ఒక మస్జిద్లో ఇటుక పెట్టినా, ఒక మస్జిద్ని కట్టినా, ఎవరైతే మస్జిద్కి సపోర్ట్ చేస్తారో, సహాయం చేస్తారో, మాట సహాయం కానీ, సంపద సహాయం కానీ, ఏది చేసినా సరే, ఒక చిన్న ఇటుక పెట్టినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి స్వర్గంలో ఇల్లు కట్టిస్తాడని. అంటే ఈ యొక్క నమాజ్కి మస్జిద్కి ఉన్నటువంటి విలువలు ఎటువంటివి ఒక్కసారి మనం ఊహించలేం, మనకు తెలియదు కూడా. అంత గొప్ప ప్రత్యేకత ఉంది వీటికి. మరి ఇటువంటి నమాజులకి మనం ఎలా దూరం అవుతున్నాం? గడ్డాలు ఉన్నాయి, టోపీలు ఉన్నాయి, ముస్లిం పేర్లు ఉన్నాయి, ముస్లిం సర్టిఫికేట్లు ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి. మనకి ఇస్లాంకి సంబంధించిన అన్నీ మనకు కావాలి. వీలైతే మనం డబ్బులు ఎక్కువగా ఉంటే హజ్ ఉమ్రాలు కూడా చేస్తాం, దాన ధర్మాలు కూడా చేస్తాం. కానీ నమాజ్ ఏమవుతుంది? మనం అన్నీ చేస్తాం, మరి ఈ యొక్క నమాజులు ఎందుకు? హజ్ చేస్తాం, లేకపోతే ఉమ్రా చేస్తాం, లేకపోతే దాన ధర్మాలు చేస్తాం, కుర్బానీలు ఇస్తాం, మళ్ళీ ఫోటోలు, సెల్ఫీలు, వీడియోలు, గొప్పలు అన్నీ ఉంటాయి మన దగ్గర. నమాజులు ఏమవుతున్నాయి? అందుకే ఇక్కడ ఎక్కువగా నమాజులు, ప్రతి అమల్, మనం చేసిన అమల్ ఏదైనా అల్లా వద్ద స్వీకరించబడాలి అంటే నమాజ్ కుంజీ అంటే తాళం చెవి అని చెప్పడం, స్వర్గానికి తాళం చెవి కుంజీ ఈ యొక్క నమాజ్ అని చెప్పడం జరిగింది. మన యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు, మంచి కర్మలు అన్నీ కూడా అల్లా వద్ద స్వీకరించబడాలి అంటే ఈ యొక్క ముందుగా నమాజ్ అనే ఈ యొక్క తాళం చెవి లేదా నమాజ్ అనే టికెట్ మన దగ్గర ఉంటేనే అల్లా వద్ద స్వీకరించబడతాయని అనేక హదీస్ వాక్యాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే మన యొక్క ఈమాన్లో ఉండి మరి ఈ యొక్క నమాజ్ వ్యవస్థలో ఉంటే కనుక అల్లా యొక్క రెహమత్ మరియు కరుణ మనపై ఇంకా ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. అందుకే మరి యొక్క నమాజ్ లేకుండా మన యొక్క హక్కులు వదిలిపెట్టేసి మరి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే మరి మన యొక్క ఆరాధనలు అల్లా వద్ద స్వీకరించబడతాయా? ఈ యొక్క నమాజే ఇంకొంత